రెగ్యులర్ హెల్త్ చెకప్స్, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, రెగ్యులర్ మెడికేషన్ ఇది ఎంత ఇంపార్టెంట్ అన్న విషయంపై పాస్ట్ 2-3 వీడియోస్ లో నేను చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే బ్లడ్ రిపోర్ట్స్ ని పట్టే డాక్టర్ మీకు ఇచ్చే ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏ టాబ్లెట్ ఎంత డోస్ లో పెట్టాలి, వేరే టాబ్లెట్స్ యాడ్ చేయాలా వద్దా, ఇవన్నీ కూడా కేవలం బ్లడ్ టెస్ట్ మీదే ఆధారపడి ఉంటాయి. ఒక బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ మీ హెల్త్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన బ్లడ్ రిపోర్ట్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ నాణ్యత గలవా లేదా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? మార్కెట్ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం మార్కెటింగ్ టీం వాళ్ళు రకరకాల డిస్కౌంట్ సేల్స్, ఆఫర్ ప్రైజెస్ పెడుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ ఒక ట్రెండ్ హెల్త్ ఇండస్ట్రీలోకి పాకిపోయింది. మార్కెట్ లో దొరికే వస్తువు అనుకోండి, మీరు ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఖర్చు పెట్టి కొని తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చాక అది నచ్చలేదా పక్కన పెట్టేసి మరీ ఇంకొకటి తీసుకుంటారు. మరి ఇదే ఫార్ములా మీ హెల్త్ కు వర్తిస్తుందా? ఒకసారి మీ ఆరోగ్యం పోతే తిరిగి మళ్ళీ మీరు తెచ్చుకోగలరా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా క్లినిక్ కి కొంతమంది పేషెంట్స్ ఇలాంటి ప్యాకేజెస్ చేసుకుని రిపోర్ట్స్ తీసుకొని నేరుగా కన్సల్టేషన్ చేస్తుంటారు. రిపోర్ట్స్ లో ఏమో వాళ్ళకి సంబంధించిన అవసరమైన టెస్టులు 10% ఉంటే అనవసరమైన టెస్టులు 90% ఉంటాయి. తిరిగి నేను మళ్లీ కొన్ని టెస్టులు చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది రాంగ్ అని నేను అంటాను. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకునేటప్పుడు తెలివిగా ఆలోచించి కరెక్ట్ గా డెసిషన్ తీసుకోండి.